అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, సరస్వతీ దేవి పూజ ఎప్పుడు చేయాలి, అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, ఏ పూలతో సరస్వతీ దేవిని పూజించాలి, అలాగే పిల్లలు ఆ వర్ణంలో ఉన్న దుస్తులు ధరిస్తే మంచిది అనేది వీడియోలో తెలుసుకుందామండి. వసంత పంచమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. పంచమి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 2 ఫిబ్రవరి 2025 ఆదివారం పగలు 12:27 నుండి 3 ఫిబ్రవరి సోమవారం ఉదయం 10:10 వరకు ఉందండి. అయితే మనం వసంత పంచమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే 3 ఫిబ్రవరి 2025 సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం వచ్చేసి రేవతి రాత్రి 2:35 వరకు ఉందండి. అయితే ఈరోజు సరస్వతీ దేవి పూజ చేయటానికి పూజా సమయాలు మనకు 3 ఫిబ్రవరి సోమవారం రోజున తెల్లవారుజామున 5:01 నుండి ఉదయం 7:30 వరకు ఉందండి. అదేవిధంగా ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:01 నుండి 10:10 వరకు అయితే పూజ అయితే చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం అనేది ఈ రోజున ఏ సమయంలో చేసుకున్నా కూడా ఏమీ కాదు. ఎలాంటి దుర్ముహూర్తాలు కానీ అలాంటివి ఉండవు. మన వీలుని బట్టి మన దగ్గర ఉన్న సరస్వతి దేవాలయం లేదా ఇంట్లో కానీ బాసర అలాంటి ప్రదేశాలలో మనం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చు. తెల్లటి వర్ణంలో గల దుస్తులను పిల్లలకు ధరింపజేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈ రోజున సరస్వతీదేవికి తెల్లని వర్ణంలో ఉన్న ప్రసాదం అంటే పాయసం, దద్దోజనం లాంటివి సమర్పిస్తే చాలా మంచిది. అదేవిధంగా తెల్లని పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున వీలైతే పిల్లలతో మినప్పిండి దీపం పెట్టించినట్లయితే వాళ్ళకు విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ వీడియోలో మనం వసంత పంచమి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.